మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లిలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ 19వ వార్షికోత్సవం మరియు షిరిడి సాయిబాబా దేవాలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు 2వ రోజు ఆలయ నిర్వాహకులు అంజన్న ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి అభిషేకం, లక్ష తమలపాకులతో హనుమాన్ పూజ, హనుమాన్ చందనం, 108 కళాశాలలతో కళాశాల పూజ, హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यां तजे नमः स्वाहा कार्मुक्याय मोक्षावय सदा विष्णुरस्ताः व्याघ्रायं नमः ताभ्यदैदन्तान्नदे त्वयं ब्रह्मणसमुद्रः तालग्निपर्यवस्तामिन्द्रास्तां बृहस्पतिः तानहं वेद ब्राह्मण प्रमुषदा देवालय दीन दीनाथ उन्नत अभिवृद्धि आवाहयामि नवरत्न माधुर्यामि स्वास्थ्यदेवा नमो आराधनेवो अकलनेरिदा ఒక 8 సార్లు విడదరండి ఆరాధనేవో అకలనేరిదా 8 సార్లు విడదరండి ఆరామ వీరాంజనేయ భగవాన్ की जय हर नमः पार्वती पदे हर हर महादेव हर భక్త మహాశైలు ఈ కర్నంపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి వార్షికోత్సవం 19వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. తర్వాత షిరిడి సాయినాథ స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగి 14 సంవత్సరాలు అవుతున్నది. అటువంటి యొక్క ఈ వార్షికోత్సవంలో ఆ సాయినాథునికి, ఆంజనేయ స్వామికి ఈ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి యొక్క ప్రతి దినాభివృద్ధి జరగాలని కోరికతోని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా బాగా కష్టపడి శ్రమపడి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలయ్యి ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలగాలి. దీనికి ముఖ్య కారణం మన అంబటి అంజన్న గారే దీన్ని ఇక్కడ స్థాపించి ఇన్ని రోజుల నుంచి కష్టపడి బాగా శ్రమపడి ఆ స్వామి యొక్క సేవలో పాల్గొన్నాడు కాబట్టి ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి. భక్త జనులందరికీ కూడా పాడి పంట, పశువు, ధనము, ధాన్యము, ఆయువు, ఆరోగ్యం నుంచి ఆ సదా సాయినాథుడు ఆంజనేయ స్వామి పరమశివుడు రక్షించాలి అంటే మా కోరిక. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా. మన కర్నాల్పల్లి గ్రామ శివారులో వెలిసినటువంటి స్వయంభూ ఆంజనేయ స్వామి ఈ దేవాలయాన్ని ప్రతిష్ట చేసి 19 సంవత్సరాలు కావస్తుంది నేటికి. అయితే ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎవరు ప్రతిష్ఠించరు అనేటువంటి విషయం అయితే తెలియదు. కానీ ఈ కమిటీ సభ్యులు 19 సంవత్సరాల క్రితము శాస్త్రోక్తంగా వేదోక్తంగా ఈ ప్రతిష్టను చేశారు. అప్పటి నుండి ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలు తీసుకుంటూ అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగారమై వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తూ ఆ స్వామివారు మనకందరికీ కూడా చల్లని చూపుతో అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ 19 సంవత్సరాలు అయినందున 3 రోజుల దీక్షతో నిన్న నుండి ప్రారంభమైంది. నిన్న చతుషష్ఠి యోగిని, వాస్తు మండలము, క్షేత్రపాలకుడు, నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకుడు, సర్వతో భద్రమండల దేవత పూజలు, అదేవిధంగా ఈరోజు ఉదయము ఆవాహిత దేవత హోమాలు, స్వామివారికి ఇష్టమైనటువంటి 1,00,000 నాగవల్లి దళ అర్చన అంటే దాదాపు 1,00,000 తమలపాకులతోటి ఆ స్వామివారికి పూజించడము, అదేవిధంగా చందన విలేపనము, నానావిధ జలాలతోటి, పళ్ళ రసాలతోటి, అదేవిధంగా ఔషధాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి కలశాభిషేకము చేయడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా తాము కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి సదా ధర్మ మార్గంలో పయనించే విధంగా ఆ స్వామివారికి సదా మనందరికీ కూడా